యాదాద్రి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో చిరుత తిరుగుతున్నట్లుగా గుర్తించారు. బేగంపేట గ్రామ పరిసరాల్లోని ఒక రైతు పొలంలో చిరుత అడుగులు గుర్తించి చిరుత సంచారం నిజమేనని నిర్ధారించారు అధికారులు. రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గత రాత్రి బస్వాపూర్ గ్రామ శివారులో కనిపించగా చిరుత జాడ కోసం ప్రయత్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే చిరుతపులి సంచారానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజెస్, అదేవిధంగా అక్కడ దండోరా వేస్తున్నారంటే గ్రామస్తులకు అలర్ట్ అనమాట. సాధారణంగా మనకి పల్లెటూరులో ఈ విధంగా మనకి కనిపిస్తుంటుంది, ఎవరు బయట సంచరించద్దు అంటూ కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి విజువల్స్. అట్ ద సేమ్ టైం మనకి సెకండ్ విండోలో ఏదైతే చిరుతపులి కాలి ముద్రల ఆధారంగా ఆ చిరుతపులి సంచారానికి సంబంధించి అటవీ శాఖ నిర్ధారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిరణ్. నిర్ధారించారు చిరుతపులి సంచరిస్తున్నట్టుగా, ఏదైతే అక్కడ కాలి జాడలు, ఆ కాలి ముద్రల ఆధారంగా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు చిరుతపులిని పట్టుకోవడానికి? జిల్లాలో చిరుత సంచారం అయితే కలకలం రేపుతా ఉంది. రాజపేట మండలం బేగంపేట పరిసర ప్రాంతాల్లోని ఒక నీల బాలకృష్ణ అనేటువంటి ఒక రైతు పొలంలో పులి సంచారం చేసినట్టుగా కూడా అక్కడ ఆధారాలు బయటపడ్డాయి. అయితే ఆ పులి అడుగులను సేకరించిన పాద ముద్రలను సేకరించినటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడ పులి సంచారం నిజమేనని ధృవీకరించారు. అయితే ఆ పులి జాడ కోసం వేట సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ తుర్కపల్లి మండలం బస్సాపూర్ శివారులో పులి కనబడ్డట్టు కూడా ఆధారాలు కూడా బయటపడ్డాయి. అయితే రాత్రి వేళల్లో తిరుగుతున్నటువంటి ఒక పులిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు మొబైల్లో బంధించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ పులి సంచారం సంబంధించి బేగంపేట గ్రామంలో డప్పు చాటింపు వేయించారు. పులి సంచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా రాత్రి వేళల్లో తిరగొద్దని, అదేవిధంగా పొలాలకు వెళ్లేటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే డప్పు చాటింపు వేయించారు. బేగంపేట శివారుతో పాటు ఇటు తుర్కపల్లి గ్రామ శివారులో కూడా ఇటు పులి సంచారం జరుగుతుందనేటువంటి ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు, స్థానికులు కూడా భయాందోళనకైతే గురవుతున్నారు. అంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం వెంకటాపురం గ్రామానికి సంబంధించి అక్కడ కూడా పులి సంచారం జరిగినట్టు కూడా ఆధారాలు బయటపడ్డాయి. అక్కడ పులి సంచారం సంబంధించి పాదముద్రలు సేకరించినటువంటి అక్కడి అటవీ శాఖ అధికారులు అదే పులి ఇటువైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తుందని కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఆ యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి తుర్కపల్లి, రాజపేట మండల పరిసర ప్రాంతాల గ్రామస్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. పులి జాడ కోసం కూడా ఇటు దాదాపు 4 బృందాలుగా కూడా అటవీ శాఖ అధికారులు అయితే వేట సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. మొత్తానికైతే ప్రజలను కూడా అప్రమత్తం కూడా చేస్తా ఉన్నారు. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.